అండ్ ఈరోజు వీడియో వచ్చి టు ది స్టార్టర్స్ అండి, బిగినర్స్కి. సో చాలామంది అడిగింది ఏంటంటే బేసిక్ లెవెల్ ఎక్సర్సైజ్ చెప్తే బాగుంటుంది అన్నారు. సో ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఫర్ ది బిగినర్స్ ఈరోజు వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్, నించునే చేసేవి. అండ్ బట్ ఈ బాడీ అంతా ఫ్రీ అవుతుంది ఈ బేసిక్ ఎక్సర్సైజ్ ద్వారా, అండ్ యువర్ బాడీ వెయిట్ ఆటోమేటిక్గా పడుతుంది. సో బిగినర్స్కి ఈ ఎక్సర్సైజ్ డెఫినెట్గా చాలా యూజ్ అవుతాయి. ఈరోజు రాగానే ఒక 4 రౌండ్లు వేసాం. 4 × 250 1 కిలోమీటర్స్ అనుకోండి. సో 1 కిలోమీటర్ రన్నింగ్ చేశాక బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ వీడియో పర్టికులర్గా ఎక్సర్సైజ్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఈ బర్పీస్ ఇట్లా కార్డియో డైరెక్ట్గా కాకుండా, అంటే మాకు అలవాటు లేదు కాబట్టి అలవాటు చేసుకోవడానికి ఎక్సర్సైజ్కి స్టార్టింగ్ వస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి ఖచ్చితంగా. అండ్ ఎవరైతే బేసిక్ ఎక్సర్సైజ్ చేయాలి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. లెట్స్ గో టు ది బేసిక్ వీడియో. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి హీల్ టచెస్. బేసిక్గా మీ లెగ్స్ లైట్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ ట్యాప్ చేయండి. సో లెగ్ మూమెంట్ వచ్చి ఇలా అండ్ అలా లైట్గా ముందుకు లీన్ అయ్యి ఇట్లా. ఓకే, సో హీల్, దిస్ ఇస్ హీల్ టచ్ చేస్తారు విత్ యువర్ హ్యాండ్. సో ఇది ఎక్సర్సైజ్ మనం స్పీడ్గా చేద్దాం. ఓకే, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ 1 2 3 గో. సో 50 హీల్ టచెస్ అయినాయి. హీల్ టచెస్ తర్వాత నీ అప్స్ చేద్దాం. సో హ్యాండ్స్ ఇట్లా పెట్టండి. లెగ్స్ మరీ ఓపెన్ కాదు, క్లోజ్ కాదు, మీడియం లెవెల్లో పెట్టండి. అండ్ దెన్ ఇలా ఆల్టర్నేటివ్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే, సో లెఫ్ట్ లెగ్ తో స్టార్ట్ చేద్దాం. 50 1 2 3. ముందు చేసిన హీల్ టచెస్ వల్ల ఏంటంటే మీ నీ జాయింట్, మీ హిప్ జాయింట్ ఫ్రీ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ గ్లూట్స్ అంటే ఈ ఏరియా, ఈ పార్ట్ బ్యాక్ స్ట్రెంత్, ఈ హిప్, ఈ అబ్డోమెన్స్ కొంచెం కిందకి కొంచెం పైకి, ఈ ఏరియా స్ట్రాంగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
మీ వెయిట్ లెగ్స్ మీద పడుతుంది కాబట్టి లెగ్స్ కూడా స్టిఫ్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ ఈ నీ అప్స్ వల్ల ఏంటంటే మీ యాప్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది, అట్ ది సేమ్ టైం మీ లెగ్స్. ఓకే, సో నెక్స్ట్ ట్విస్టర్స్ విత్ లెగ్ రైజర్స్. కీప్ యూర్ హ్యాండ్స్ దిస్ వే. 1 2 3 4. ఓకే, అలాగే రైట్. సో మీ హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఇట్లా 1 2 3 4 5 6. ఓకే, సో బేసిక్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ ఇది. హ్యాండ్స్ ఇట్లా పెడతారు అని ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైం లెగ్ తో ట్యాప్ చేస్తారు. ఓకే, లెట్స్ గో. సో 50 twists come leg raises. సో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్, బాడీ మూమెంట్ ఇది అండ్ లెగ్ మూమెంట్ ఇది, రెండు మిక్స్ చేద్దాం. లెట్స్ గో. 1 2 3 go. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మీ సైడ్ ఫ్యాట్ ఏమైనా ఉంటే అది కరుగుతుంది, అట్ ది సేమ్ టైం మీ గ్లూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ ట్విస్ట్ విత్ రైట్ లెగ్. పొజిషన్ 1 2 3 go. ఓకే, ట్విస్ట్ అండ్ లెగ్ రైజెస్ అయింది. సో మనం ఒక బేసిక్ ఎక్సర్సైజ్ కొని చూసాం, లైక్ హీల్ టచెస్, ఆ తర్వాత నీ అప్స్, ఆ తర్వాత ట్విస్ట్స్. నౌ బ్యాక్ కిక్స్ చేద్దాం. 1 2. సో దీనివల్ల ఏంటంటే ఇది కూడా మీకు సైడ్ ఫ్యాట్ కరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఎక్సర్సైజ్ ద్వారా, ఎందుకంటే మీరు ఎక్స్టెండ్ అవుతారు, ఈ పార్ట్ ఎక్స్టెండ్. అట్ ది సేమ్ టైం మీ లెగ్స్ లోవర్ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అండ్ పొజిషన్ వచ్చి లెగ్ వచ్చి కొంచెం వైడ్ తీసుకోవాలి, హ్యాండ్ వచ్చి ఓకే. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇలా ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఈ పార్ట్ అంతా కూడా మీకు ప్రెసిడెన్స్ పార్ట్. ఓకే, ఫస్ట్ రైట్ కు 25 చేద్దాం, నెక్స్ట్ లెఫ్ట్ కు 25 చేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ బ్యాక్ కిక్స్. లెగ్ వైడ్. సో 50 బ్యాక్ కిక్స్ చేస్తున్నాం. 1 2 రైట్ సైడ్ స్టార్టింగ్, 3 go.
సో బ్యాక్ కిక్స్ అయినాయి. బ్యాక్ తర్వాత crunches with your hands lifted. Okay, so basically hands movement ఇది. సో దీనికి బేసిక్గా మీ షోల్డర్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ లెగ్ మూమెంట్ ఇది స్ట్రైట్ గానే ఉండొచ్చు మీరు. సో మరీ వైడ్ కాకుండా షోల్డర్ లెంత్ లోపల పెట్టుకుని లెగ్స్ 1 2 3 ఓకే 50 చేద్దాం. తమ్ముడు చాలా ఉత్సాహం ఉన్నాడు. 50 చేద్దాం. పొజిషన్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ రైజ్ 1 2 3 గో. క్రంచెస్ చేసాం. నెక్స్ట్ సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తమ్ముడు కూర్చోవచ్చే మధ్యలో నడుగుతుంది. బాడీ హీట్లో ఉంది కాబట్టి మీరు దాన్ని కూల్ డౌన్ చేస్తే ఎక్సలెంటరీగా కూర్చుంటే టెంపరేచర్ తగ్గుద్ది కాబట్టి మీకు మళ్ళీ ఓవర్ స్ట్రైన్ పెట్టినట్టు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది అంతే. నో 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 చూసారా మనకి మార్నింగ్ కూడా ఎంత చక్కగా చిన్న చిన్న చినుకులతో పడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో. వెయిట్ తగ్గాలనుకుంటే ఏంటి, వెయిట్ మెయింటైన్ చేయాలంటే ఏంటి, వెయిట్ పెరగాలంటే ఏంటి.